హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి విషయం గురుకుల పాఠశాలకి సంబంధించినటువంటి అడ్మిషన్లు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మనల్ని కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 5వ తరగతి నుండి 9వ తరగతుల వరకు ఈ యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్మిషన్ కోసం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీని యొక్క అప్లికేషన్ చేసుకునేటటువంటి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా దీనికి ఎంత ఫీ అనేది చెల్లించాలి, ఎగ్జామ్ అనేది ఏ డేట్ రోజున ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన లింక్ ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతి లేటెస్ట్ వీడియో అనేది మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు, గురుకుల స్టాండర్డ్స్ అనేది చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క తరగతుల బోధన అయితే జరగడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది గురుకుల పాఠశాలలు ఏ విధంగా నడుస్తాయి అనేటటువంటి విషయం. ఇక్కడ మనం క్లియర్గా టాపిక్లోకి వెళ్ళినట్టయితే గురుకుల స్కూళ్ళలో అడ్మిషన్లు అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకి ఈ వార్తా ప్రకటన రావడం అయితే జరిగింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల స్కూళ్ళలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి 9వ తరగతుల్లో అడ్మిషన్లకి ప్రభుత్వం టీజీ సెట్ నిర్వహించనుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పరీక్షకి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్లికేషన్స్ డేట్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. వచ్చే ఏ రోజున స్టార్ట్ అయింది అంటే 11వ తారీఖు డిసెంబర్ రోజున అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకైతే సమయం ఉంటుంది. 2026 జనవరి 21వ తారీఖు వరకు కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 తారీఖు రోజున ఎగ్జామ్ అయితే ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా ఈ యొక్క అడ్మిషన్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలకి మీరు ఇక్కడ ఒక లింక్ని చూడొచ్చు. ఈ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు దానిపైన క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెట్ 2026 న్యూ అని చెప్పేసి మనకి పాపప్ అయితే అవుతుంది. ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే 22వ తారీఖు 2వ నెల 2026 ఫిబ్రవరి 22వ తారీఖు రోజున ఎగ్జామ్ డేట్ అనేది ఉంది. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అప్లికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 11వ తారీఖు రోజున స్టార్ట్ అయింది. 21వ తారీఖు రోజున ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ చేసేటటువంటి డేట్, అదేవిధంగా అప్లికేషన్ డేట్ అనేది రెండు కూడా ఈక్వల్గా ఒకే రోజున ఉండడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గమనించాలి. మీరు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే పేమెంట్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. 100 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ సైట్లో. ఆ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అక్నాలజ్మెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఏ రోజున పేమెంట్ చేశారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ డేట్ని మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇలా కిందికి వచ్చినట్టయితే ఈ విధంగా మీ యొక్క క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఈ విధంగా ఫోటో ఉండాలి, ఇక్కడ కింద సిగ్నేచర్ అనేది ఉండాలి. ఆ ఫైల్ని కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఇచ్చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఇబ్బంది మాకు వద్దు అనుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళండి. ఇక్కడ పే చేసేటటువంటి 100 రూపాయలతో పాటుగా ఇంకొక 50-100 రూపాయలు తీసుకొని మీకు ఈ అప్లికేషన్ అనేది చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గురుకుల అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకోసం వీడియోస్ రావడం జరుగుతుంది. మన ఛానల్ని
సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.